వేస్ట్ మెటీరియల్ ఎప్పుడు మనం పాడేస్తాం కదండీ! అవి ఎలాంటివంటే, ఇప్పుడు నాకు ఈ ప్లాస్టర్ రోల్ అనేది ప్లాస్టర్ అయిపోయిన తర్వాత మనకి ఈ రోల్ అనేది మిగిలింది. ఈ కింద గోల్డ్ కలర్ పేపర్ అనేది మేకప్ బ్రష్ సెట్‌లోని వెనకాల సైడ్ మనకి డిస్‌ప్లే కోసం అయితే ఇస్తారు కదా! ఆ పేపరు. ఈ 2 మెటీరియల్స్ అయితే తీసుకొని ఇప్పుడు నేనైతే ఆహ్, అయిపోయిన దానికి మెజర్‌మెంట్స్ తీసుకొని ఇలా కింద సైడ్ మనకి ఇయర్ రింగ్స్ బాక్స్‌లా అయితే ప్రిపేర్ చేద్దామని ఇప్పుడైతే ఆ గోల్డ్ దానికైతే చుట్టూ మనకి గ్లూ అయితే అంటించేస్తున్నానండి. గ్లూ అంటించేసిన తర్వాత నెక్స్ట్ ఆ ప్లాస్టర్ రోల్ ఉంది కదా! మనం పాడేయాలనుకున్నది అది దాని మీదైతే స్టిక్ చేశాను. ఇదైతే ఒక 10 మినిట్స్‌లో అయితే డ్రై అయిపోతుందండి. ఒకవేళ డ్రై అయ్యకపోతే ఫెవిక్విక్ అనేది వేసేయడమే. నెక్స్ట్ రౌండ్‌గా అయితే ఇలా మెజర్‌మెంట్స్ అయితే డ్రా చేసుకుంటున్నాను పెన్ పెట్టి. ఈ ఈ బాక్స్ అయితే నాకు తెలిసి చాలా అంటే చాలా బావుంటుందండి. ఎందుకంటే బ్రష్ సెట్‌కి మనకి బ్యాక్ సైడ్ అయితే గోల్డ్ కలర్ ఇచ్చారు కాబట్టి ఈ కాంబినేషన్ అనేది ఎప్పుడు బావుంటుంది. మెజర్‌మెంట్ తీసేసుకొని దీనికైతే కంప్లీట్‌గా గ్లూ అనేది రాసేసాను. రాసేసిన తర్వాత ఇది క్లాత్ గ్లూ అండి. కానీ దీనికి కూడా బానే అంటుకుంది. చూడండి పర్ఫెక్ట్ మెజర్‌మెంట్ అయితే కట్ చేసుకొని ఇలా రౌండ్‌గా అయితే అంటించేసుకున్నాను. ఇలాంటి డీఐవై వీడియోస్ కావాలంటే కూడా కామెంట్ చేయండి. రెగ్యులర్‌గా అయితే చేయడానికి ట్రై చేస్తాను. మనకి హైట్ అనేది ఇంతవరకు మాత్రమే వచ్చిందండి. అప్పుడు మనం ఏం చేయాలంటే అది అంటించిన తర్వాత దాని పైన ఇంకొకటి అంటించాలి. ప్లస్ మనకి ఇక్కడ ఒకవేళ ఎక్స్ట్రా వచ్చినా కూడా సిజర్‌తో నేను ఎలా కట్ చేస్తానో కూడా చూడండి. ఇలాంటి చిన్న చిన్న డీఐవైలు కూడా మన రూమ్‌లో చాలా మంచి లుక్‌నైతే ఇస్తాయండి. ఇప్పుడైతే ఇంకొంచెం ముక్క అయితే కట్ చేసుకుంటున్నాను. దీనిపైనైతే అంటించడానికి. చూసారు కదా! దీనికి కూడా గ్లూ అనేది అప్లై చేసేసి ఈ రౌండ్ షేప్ అనేది మనకు పర్ఫెక్ట్‌గా ఉండడం వల్ల ఈ బౌల్ అనేది మనకు లుక్ వైస్ కానీ చాలా అంటే చాలా బావుంటుంది. ఇది అంటించాను కదా! కిందది కొంచెం పెద్దదైనట్టు అనిపిస్తుంది. దాన్నేమన్నా కట్ చేయాలా అని ఇంకోటి సీజర్‌తో జస్ట్ అలా కట్ చేసామంటే పర్ఫెక్ట్ షేప్ వచ్చేస్తది. మళ్ళీ దాన్ని అంటించిన దాన్ని తీయాల్సిన అవసరం కూడా ఉండదు. ఇగోండి ఇలా. మనం టేప్‌ని పైన సిజర్ పెట్టి ఇలా షేప్‌గా అయితే కట్ చేసేసుకోవాలి. పర్ఫెక్ట్‌గా అయితే వచ్చేస్తది. నెక్స్ట్ ఇక్కడ కనిపించిన దానికైతే గ్లూ అంటించేసి అలా స్టిక్ అయితే చేసేసానండి. చూసారు కదా! చాలా అంటే చాలా ఈజీ. ఇలాంటి డీఐవైస్ కూడా చాలా బావుంటాయండి. ఇది అయిపోయింది కదా! నెక్స్ట్ దీనికి నేను క్యాప్ అయితే ట్రై చేయాలనుకున్నాను. ఇది పర్ఫెక్ట్‌గానే ఉందా? కింద ఏమైనా కట్ చేయాలా అని చూస్తున్నాను. నిజంగా చాలా బావుంది కదండీ! ఇది ఎక్కడిదంటే పేపర్ నాకు మేకప్ బ్రష్ సెట్ ఉంటది కదండీ! దానికి మనకి వెనకాల సైడ్ ఉంటుందండి. ఒకసారి మీరేమైనా స్విస్ బ్యూటీవి గానీ అలా ఏమన్నా కొనుక్కుంటే ఒకసారి వెళ్లి చెక్ చేయండి. దాంట్లో ఉంటుంది మనకి. అది పడేసే కన్నా ఇలా డీఐవై వీడియోస్‌కైతే మనం వాడుకోవచ్చు. ఇది అంటించేసాం కదా! ఇప్పుడు దీన్ని మనం నేనొకసారి ఇక్కడ ప్లాస్టర్ ఉంటుంది కదా! అది పెడుతున్నానండి. ఎందుకంటే ఇక్కడ వచ్చేస్తుంది కదా! కొంతసేపట్లో అయితే ఇది మనకి అంటుకుపోతది. ఒక 5 మినిట్స్‌లో అయితే ఇలా అంటించేసిన తర్వాత పక్కన పెట్టేద్దాం మనం. తర్వాత క్యాప్‌కి మనం సేమ్ ఇలాగే ఈ టేప్ వచ్చేసి ఏంటంటే మనకి వుడెన్ అనేది ప్రిపేర్ చేస్తారు కదండీ! వుడెన్ ప్రిపేర్ చేసినప్పుడు మనకి వేస్ట్ టేప్ ఉంటది కదా! ఆ టేప్ అయితే తీసుకొని ఇక్కడైతే అంటించేయాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసాను. దీనికైతే క్యాప్ ప్రిపేర్ చేద్దామండి. క్యాప్ కోసం అయితే మనం ఇలా రౌండ్ షేప్ అయితే కట్ చేసేసుకుందాం. ఫస్ట్ టేప్‌దయితే పెట్టాను. మళ్ళీ షేప్ అనేది మనకి డిఫరెన్స్ వస్తుందని చెప్పేసి, మనం ఎప్పుడైనా డ్రా చేసుకున్నప్పుడు వెనకాల తిప్పి డ్రా చేసుకుంటే వైట్ ఉంటుంది కాబట్టి, మనకి మార్కింగ్ కూడా పర్ఫెక్ట్‌గా అయితే కనిపిస్తుంది. ఇప్పుడైతే దీన్ని 10 మినిట్స్ పక్కన పెట్టేయాలి. కంప్లీట్‌గా డ్రై అయిపోతుంది. క్యాప్ కోసం అయితే నేను ఇది రౌండ్‌గా అయితే కట్ చేసేసుకుంటున్నాను. ఇదే కాదండి గ్లాస్ గానీ, చిన్న బౌల్ గానీ ఏమన్నా ఉన్నా కూడా ఆ షేప్‌లో కూడా కట్ చేసుకోవచ్చు. ఒకవేళ పెద్ద మూత కావాలి అనుకున్నా కూడా మనకి చాలా బావుంటుంది లుక్ వైస్ అయితే. దీనికి డబల్ కూడా అంటించామంటే ఇంకా బావుంటుంది కానీ నేను సింగిలే అంటించానండి. ఎందుకంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా తీసుకోవడానికి. అలాగే దీన్ని పైన పట్టుకోవడానికి హ్యాంగింగ్ టైప్ అయితే ప్రిపేర్ చేయాలని చూస్తున్నాను. కానీ ఇదైతే ఫోల్డ్ అయితే అవ్వట్లేదు. మనం ఫోల్డ్ చేసేసి దీని చుట్టూ మనం వైట్ ప్లాస్టర్ ఏసామంటే పర్ఫెక్ట్‌గా అలాగే ఉంటుందండి ఊడకుండా. చూసారు కదా!
అలా అయితే లుక్ వైస్ కూడా చాలా బాగుంది కదా! ఇప్పుడు వచ్చేసి దానికి నేను ఏం చేస్తానంటే ఇంకొంచెం చిన్న మడత అయితే వేస్తున్నానండి. పెద్దదైతే మనకి ఓపెన్ అయిపోతుంది కాబట్టి. ఈ ట్రాన్స్‌పరెంట్ టేప్ ఉంటది కదా! దాన్నయితే మనం కట్ చేసేసి వేసేసుకుందాం. ఇంకా అది ఓపెన్ అవ్వదండి. ఇప్పుడు అక్కడ ఏం చేయాలంటే గ్లూ పెట్టేసి అంటించేసేయడమే. మీ దగ్గర ఫెవిక్విక్ ఉంటే ఫెవిక్విక్ యూజ్ చేయండి. లేకపోతే నార్మల్‌గా వైట్ గ్లూ అనే అంటించేయండి. అంటుకోవడానికి వైట్ గ్లూ కొంచెం టైం పట్టినా ఎందుకంటే ఇది మనం ఈ గోల్డ్ పేపర్ మీద అంటిస్తున్నాం కాబట్టి ఒకవేళ వెనకాల సైడ్ అయితే వెంటనే అయిపోద్ది. ఇదైతే కొంచెం టైం పడుతుంది. అందుకనే కొంచెం గ్లూ అయితే ఎక్కువేసి అంటిస్తున్నానండి ఇక్కడొచ్చేసి. కంప్లీట్‌గా ఇదైతే దీంతో అయితే అయిపోయింది. ఇప్పుడైతే దీనికి పైన మనం చూపిస్తాను చూడండి. ఇక్కడ ఫినిషింగ్ అయితే అంత బాలేదు కదా పైన. కానీ అది అంతగా కనబడదు దాన్ని మూత పెట్టేస్తే. కానీ నేను అక్కడైతే మనకి సిల్వర్ గానీ, గోల్డ్ కలర్ నెయిల్ పాలిష్ అయితే అప్లై చేస్తున్నాను. ఇంకా లుక్ వైస్ అయితే ఇంకా బావుంటుంది కదా! మీ దగ్గర ఏ నెయిల్ పాలిష్ దానికి దగ్గరగా ఏ కలర్ ఉందో ఆ కలర్ అయితే అప్లై చేసుకోండి చేయాలనుకున్న వాళ్ళు. ఈ విధంగా కంప్లీట్‌గా నేనైతే గోల్డ్ కలర్ నెయిల్ పాలిష్ అయితే యూజ్ చేస్తున్నాను. ఈ సేమ్ కలర్ అయితే కన్నా ఇదైతే బాగా షైనింగ్ అయితే బావుందండి. మీకక్కడ స్టోన్స్ అనేవి కనబడట్లేదు. ఫస్ట్ అయితే నేను గోల్డ్ కలర్ నెయిల్ పాలిష్ అంటించి, దానిపైన మళ్ళీ గోల్డ్ కలర్ చమ్కీస్ అయితే ఏసాను చూడండి స్లోగా. ఫస్ట్ గోల్డ్ కలర్ నెయిల్ పాలిష్ అంతా వేసేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి అది 1 మినిట్‌లో డ్రై అయిపోతుందండి. నెయిల్ పాలిష్ అనేది ఫాస్ట్‌గా డ్రై అయిపోతుంది కదా! నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ చమ్కీస్ అయితే వేస్తున్నాను చూడండి. చాలా షైనింగ్ అయితే ఉంటాయి. మనం గ్లిటర్ యాడ్ చేస్తాం కదా! అవి. కొంచెం వేయగానే దాని లుక్ చూసారు కదా కెమెరాలో. ఈ కెమెరాలో ఇంకా క్లియర్‌గా క్యాప్చర్ అవ్వట్లేదండి ఫోన్‌లో మనకి. కానీ బయటైతే చాలా బావుంది లైటింగ్‌లో. మనకి లోపల సైడ్ ఏమి అంటించక్కర్లేదండి. నేమ్స్ అవి కనబడుతున్నాయి కదా! స్పెల్లింగ్స్. దాంట్లో మనం క్యాప్ మూత పెట్టేత్తాం కాబట్టి ఒకవేళ ఎవరికైనా డిస్టర్బెన్స్‌గా ఉంటే అక్కడ నెయిల్ పాలిష్ కానీ, లేకపోతే రా మెటీరియల్ ఏమన్నా ఉంటే అంటించేసుకోండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. లాస్ట్ వరకు చూసినందుకు